కల్కిలో ఒక్కటైనా హిట్ అయిన సాంగ్ ఉందా? పోనీ కల్కిని అదే పనిగా ప్రమోట్ చేశారా? లేదా హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ పెట్టారా? పాన్ ఇండియా వైడ్గా హంగామా చేశారా? ఇవన్నీ కాదు, కనీసం రెబల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా? ఏం లేదు, జస్ట్ అలా అలా ట్రైలర్స్ రిలీజ్ చేస్తూ వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే రిలీజ్ టైంకు టికెట్ ముక్కలేదు. ఎక్కడ చూసినా టికెట్ల కోసం హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఒక్కటే సినిమా నడుస్తోంది, అదే కల్కి. ఆడియన్స్ అందరూ ఒకే సినిమా చూడాలనుకుంటున్నారు, అదే కల్కి. వీకెండ్ వరకు వెయిట్ చేసి ఓపిక లేదు. తొలి రోజే ఏ షో అయినా చూసేయాలి, ఎక్కడైనా చూసేయాలి. అందుకు ఏ రేంజ్ రికమెండేషన్ అయినా సరే ట్రై చేస్తున్నారు, టికెట్ దక్కించుకుంటున్నారు. కొద్ది రోజుల ముందు వరకు అసలు టాలీవుడ్ లోనే కల్కికి క్రేజ్ కనిపించలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ దాటి అమెరికాలో కూడా కల్కి క్రేజ్ పీక్స్ కు చేరింది. ఎప్పుడో రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు బద్దలయ్యే రికార్డులు ఇప్పుడు బద్దలవుతున్నాయి. రికార్డులకు రాజమౌళి మాత్రమే కాదు, రెబల్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. టాలీవుడ్ టు బాలీవుడ్, అటు నార్త్ అమెరికా మరికొన్ని దేశాల్లో రికార్డు స్థాయి స్క్రీన్స్ లో కల్కి రిలీజ్ అవుతోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ ధర కల్కికి బోనస్. అన్నీ కలిసొచ్చి మొత్తంగా కల్కి మొదటి రోజునే 200 కోట్లు దాటుతాడా అనేది ఆసక్తికరంగా మారుతోంది. అదే జరిగితే RRR, బాహుబలి 2 తర్వాత ఇండియన్ సినిమా తొలి రోజే 200 కోట్ల వసూలను చూస్తుంది. అదే జరిగితే రెబల్ స్టార్ అద్భుతం సృష్టించినట్లే లెక్క.